నేనన్నీ చెప్తా. ఒక్కొక్కటిగా విడమరిచి వివరించి మరీ చెప్తాను. నక్షత్ర రాదు. నక్షత్ర రాకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? నక్షత్ర రాదని తెలిసి ఈ నిశ్చితార్థానికి ఎలా ఏర్పాటు చేశావు? బేబీ, కొన్ని నిజాలు బయట పెట్టడం కోసం నేనే చిన్న సెటప్ చేశాను. నిశ్చితార్థం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారండి? మీతో పనుంది రాణమ్మ గారు, మీరేం తొందరపడకండి. రాధా, ఏం ప్లాన్ చేశావు? మేమందరం ఎంతమంది అమ్మాయిల్ని చూసినా కాదని చెప్పిన నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ని, నీ సక్సెస్ వెనుకున్న లేడీ అని బిల్డప్ ఇచ్చిన ఆ నక్షత్రతో కలిసి ఆడిందంతా నాటకమని నాకు తెలిసిపోయింది. బేబీ, మీ చిన్న కొడుకు పెళ్ళి ఆపడం కోసం మీ పెద్ద కొడుకు ఎంత పెద్ద నాటకం ఆడాడో మీకు తెలీదు. అసలు ఎవరితో కలిసి నాటకం ఆడాడో మీకు తెలుసా? తన కంపెనీలో వర్క్ చేసే సేల్స్ గర్ల్ ఈ కృష్ణతో కలిసి వేసిన స్కెచ్. తారాగారు, మా కృష్ణ మీద నిందేస్తున్నారు. మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సాక్ష్యాలు లేకుండా నేను బ్లైండ్గా మాట్లాడను. సాక్షి ఏంటో చూపించండి మేడం. వెయిట్. పంతులు గారు, నువ్వే ఆ పంతులతో మాట్లాడి తారాగారి ఇంట్లో పెద్ద కొడుకు రాధాగారికి పెళ్లి చేయకుండా చిన్న కొడుకు శ్రీకాంత్కి పెళ్లి చేస్తే శ్రీకాంత్కి ప్రాణగండం ఉందని రేపు నిశ్చితార్థ ముహూర్తం అప్పుడు ఆ పంతుల్ని పిలిపించి నువ్వే అతని చేత చెప్పించాలి. అతగాడి అన్నకు వివాహం అవ్వకుండా తను వివాహం చేసుకుంటే తన ప్రాణానికే గండం. జాతకంలో అంతుందా? అంత లేదన్నయ్య. పంతులు గారితో ఇలా వచ్చి చెప్పమని చెప్పింది నేనే. అమ్మా, పంతులు గారు, మీరు మొన్న ఏమని చెప్పారు?
పెద్ద అబ్బాయికి పెళ్లి కాకుండా చిన్నబ్బాయికి కళ్యాణం జరిపిస్తే చిన్నబ్బాయికి ప్రాణహానం చెప్పారమ్మా. అలా మీ అంతటా మీరే జాతకం చూసి చెప్పారా లేక? నన్ను అలా చెప్పమన్నారమ్మా. కానీ జాతకంలో అలా ఏమీ లేదమ్మా. విన్నారుగా, అందరూ విన్నారుగా. నాటకాలు వేసుకునే ఆ నక్షత్రని రాధ గర్ల్ ఫ్రెండ్ అని కావాలని తీసుకొచ్చారు. ఆ నక్షత్రాన్ని తీసుకొచ్చింది ఎవరో కాదు, ఈ కృష్ణ. తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాళ్లుంటారు కృష్ణ. నువ్వు మా శ్రీకాంత్ శిఖరల పెళ్లి చెడగొట్టాలని చాలా చేశావు. కానీ నీకు తెలియకుండా నేనేం చేశానో తెలుసా? నువ్వు మాట్లాడి తీసుకొచ్చిన ఆ మహానటి ఆ నక్షత్రాన్ని పట్టుకొని జస్ట్ నా స్టైల్లో అడిగానంతే. అది నిజం మొత్తం కక్కేసింది. ఈ మనీ తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సేఫ్గా ఉంటావు. లేకపోతే జైల్లో జీవిత ఖైదీలా అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. చాయిస్ ఈజ్ యోర్స్. పంతులు గారు, ఇంక మీరెళ్ళొచ్చు. అలాగేనమ్మా. పదవయ్యా శాస్త్రి. ఇదేనా నీ పెంపకం? ఇదేనా నువ్వు నీ పిల్లలకి నేర్పిన విలువలు? తారగారు, ఆపో ఆపో. ఆపు. నీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడకు. రాణిమ్మ, నువ్వేమో 100 పెళ్ళిళ్ళు చేశావని నీకు ఊరంతా మంచి పేరు. నీ పిల్లలకేమో ఒక్కళ్ళకి ఎంత ప్రయత్నించినా పెళ్లి కావట్లేదు. మరొకరేమో కుదిరిన పెళ్లిళ్ళని చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. నువ్వేమో ఒకవైపు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటే నీ కూతుళ్ళు పెళ్లిళ్ళని చెడగొడుతూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ బిజినెస్ అద్దరిపోయింది కదా. తారగారు 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 ఏంటి, కోపం వచ్చిందా? అక్క, తారా గారు కాబట్టి అలా మాటలతో సరిపెట్టారు. మా మీద అంత కుళ్ళెందుకు పెట్టుకున్నారు పెద్దమ్మా? విష్ణు అక్క పెళ్ళి అవ్వట్లేదని నా పెళ్ళి అవ్వకుండా ఆపేద్దామని మీ ప్లానా? శిఖరా, ప్లీజ్ ఆపు.
నువ్వు తప్పు చేసి మమ్మల్ని అంటావేంటే? అమ్మా, ఇందులో నేను చేసింది ఏం లేదు. నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పరని మాటిస్తున్నాను. చెప్పు. ఏదో అబద్ధం చెప్పి కవర్ చేయాలని చూస్తున్నావు కదా, మరి మాట్లాడవే. రాణిమ్మ, నీ కూతురు గురించి నువ్వు తెలుసుకోవాలని పిలిచాను. నీకిప్పుడు బాగా అర్థమైందిగా. ఇంకా ఎవరు అడ్డొచ్చినా శ్రీకాంత్ శిఖరల పెళ్లిని ఆపలేరు. రాణిమా, ఈడొచ్చిన పిల్ల మీద చెయ్యెందుకు చేసుకుంటున్నావు? నువ్వు చెయ్యి చేసుకునేంత తప్పు కృష్ణ ఏం చేసింది? అదేం చేసిందో దాన్నే అడగవయ్యా. పస్తులున్నా గాని పరువుగా బతుకుతున్నావు. ఎక్కువ లాభం లేకపోయినా మన చేతుల మీద శుభం జరగాలని చెప్పి వ్యాపారం చేస్తున్నావు. ఈ శుభం స్టోర్స్ ద్వారా అందరి చేత మన్ననలు పొందటమే కాని ఏ రోజు మాట పడిందే లేదు. కానీ ఇప్పుడు వీళ్ల వల్ల దారిని పోయే వాళ్ల చేత దారుణంగా మాటలు అనిపించుకుంటున్నావయ్యా. అది చాలదన్నట్టు నీ రెండో కూతురు చేసిన నిర్వాకానికి ఆ తార అన్న ఒక్కొక్క మాటకి నా తల కొట్టేసినట్టు అయిపోయింది. అమ్మా, ఆగు, 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 ఆగు. ఆగు. నువ్వు మధ్యలో మాట్లాడకు. నువ్వేమో ఎవరినో ప్రేమించి వాడితో పెళ్లి వరకు వెళ్ళి మన పరువుని రోడ్డున పడేశావు. ఇదేమో తన చెల్లెలు వరుసైన శిఖరికి శ్రీకాంత్కి మధ్య జరగబోయే పెళ్లిని ఆపాలని మైండ్ లేని పనులు చేస్తూ మిగిలిన కాస్త పరువుని కూడా సమాధి చేసేసింది. ఇంకా ఏ మోహం పెట్టుకుని ఈ స్టోర్ ని నడుపుతామయ్యా? తల ఎక్కడ పెట్టుకుని ఈ సమాజంలో బతకమంటావు? అమ్మా, నేనే తప్పు పని చేయలేదమ్మా. ఆపు, ఆపు. చేసిందంత చేసేసి
నీ తప్పుల్ని అబద్ధాలతో కప్పెట్టాలని చూడకు. అమ్మా, నా మాట వినమ్మా. వినాను. నా నలుగురు పిల్లల్లో నువ్వు బాధ్యతగా ఉంటున్నావని, నువ్వొక్కదానివే పెద్ద దిక్కులా సహాయం చేస్తున్నావనుకున్నానే. కానీ ఇలాంటి దిక్కుమాలు పనులు చేస్తావని అస్సలు ఊహించలేదమ్మా. నేను ఊహించలేదు. అసలు వాళ్ళ ఇంటి విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం నీకేంటే? శిఖర పెళ్లి ఆపితే నీకేం వస్తుంది? నాకిప్పుడు ఆలోచిస్తుంటే అర్థం అవుతుంది. నువ్వే విష్ణుని గుడికి తీసుకెళ్ళి తను ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయాలని చూసావు. అమాయకురాలైన విష్ణులో ఆలోచన తెచ్చింది కూడా నువ్వే అనిపిస్తుంది. ఇది తప్పు చేసేలా దీన్ని ప్రోత్సహించింది నువ్వే అయ్యుంటావు తల్లి. అయితే అన్నింటికి కారణం నువ్వేనా? చెప్పవే. రాణమ్మా, ఏంటిది? ఏమయ్యా, మన కూతుళ్ళని బంగారం బంగారం అనుకుంటున్నాం కదా. చూసావా వాళ్ళు చేస్తున్న పనులు? ఎంతో కష్టపడి వాళ్ళని పెంచి చదివించి అల్లారు ముద్దుగా చూసినందుకు ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తారా? గుండెల మీద ఎత్తుకుని ఆడించాం కదయ్యా. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఈ గుండెల మీద బాగా తంతునారయ్యా, తంతున్నారు. అమ్మా, అలా అనకమ్మా. నీ వల్లే ఇదంతా జరిగింది. రేపో మాపో ఈ అవమానాలన్నీ పడలేక ఈ గుండె ఆగిపోతే అలా అనకమ్మా. రాణమ్మా, ఏం మాటలు రాణమ్మా? ఏం చేస్తామయ్యా? మరి ఏం చేస్తాం? ఇక్కడ నా ప్రాణానికి లెక్కే లేదు. నేను ఉన్నా పోయినా ఎవరికేంటి? రాణమ్మా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. సరేనయ్యా, నా ఆరోగ్యం బాగలేదని ఇక్కడున్న అందరికీ తెలుసు కదా. అయితే నీ కూతుళ్ళ చేత నిజం చెప్పించు. నీ పెద్ద కూతుర్ని తీసుకెళ్ళి ఎవరితో పెళ్లి చేయాలని చూసిందో నీ రెండో కూతుర్ని చెప్పమను. అక్కడ శిఖర శ్రీకాంతుల పెళ్లి ఎందుకు ఆపాలని చూసిందో కూడా చెప్పమను. కృష్ణ, మీ అమ్మ అంతలా అడుగుతుంది కదా, ఆ నిజమేంటో చెప్పమ్మా. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. చెప్పదయ్యా. నా ప్రాణానికి ప్రమాదం ఉన్నా కూడా నేను ఏమైపోయినా ఇది నిజం చెప్పదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. ఈ ఇంట్లో నాకు విలువ లేదయ్యా. అలాంటి నేను ఉంటే ఎంత, పోతే ఎంత?
మీ అమ్మను బాధ పెట్టకుండా ఆ నిజమేంటో చెప్పమ్మా. అమ్మ ఆవేశం చూస్తుంటే భయంగా ఉంది. కానీ అమ్మకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు. పోనీ నిజం చెప్పేద్దామా? అక్కకి మాటిచ్చేశాను కదా. కానీ అక్క మాట కోసం ఆగిపోతే అమ్మ ఆరోగ్యం ఏమైపోతుందోనని టెన్షన్గా ఉంది. కృష్ణ, నిన్నే చెప్పమ్మా. ఈ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే. నేను చెప్పకపోయినా రాధాగారైనా ఎప్పుడో ఒకప్పుడు చెప్పేస్తారు. ఇంకా ఆలోచించడం అనవసరం. ఏదైతే అదైంది. నిజం చెప్పేస్తాను. చూసావయ్యా, నువ్వు ఇంతలా అడుగుతున్నా కనీసం నోరు కూడా విప్పడం లేదు. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. నేను నిజం చెప్తాను.